Hello guys, welcome to Civil Index. In this session, we are going to discuss about the valuation topic which comes under the estimation, costing and valuation, and this topic is very important for the SSC JE. Okay, in the SSC JE prelims exam we can expect minimum 2 to 3 questions from this, and the questions are also of course very easy, but you should just know the concept. So without wasting much time, I will enter into the concept. Now, in the valuation, we have to know few terms first. Okay, మనకు valuation ఏంటి అంటే కొన్ని terms గురించి తెలిసి ఉండాలి. So let us discuss those terms first. Let us discuss those terms first. And the first term I should know about is what is cost? What is cost? So what is cost is, guys, if you are manufacturing something, okay, if you are manufacturing something, or else you are constructing a building, you are constructing what? You are constructing a building. So the amount required to manufacture a product, or to construct a building, that is called as cost. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేస్తున్నప్పుడు దాని మీద మనం ఎంత ఖర్చు పెడతామో, లేకపోతే మనం ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దాని మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దాన్ని మనం ఏమంటామంటే కాస్ట్ అంటాం గైస్. The next definition I am going to discuss about is the price. Now what is price is, after manufacturing something, okay, after manufacturing something we have to sell that in the market. Okay, we have to sell that in the market. Now the amount by which a product is sold in the market, okay, the amount by which a product is sold in the market, that is called as a price. ఓకే, అంటే మనం తయారు చేయడానికి ఖర్చు పెట్టేది కాస్ట్, దాన్ని మనం బయట ఎంత రేటుకి అమ్ముతున్నాము, ఎంత రేటుకి మనం సేల్ చేస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైస్. నౌ యూజువల్లీ గైస్, హౌ వి డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈస్, ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని మనం ఎలా డిసైడ్ చేయాలి అంటే, ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్. ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్. అంటే సపోజ్ నేను ఒక ఒక ఆబ్జెక్ట్ ని దేన్నన్నా తయారు చేశాను అన్న, తయారు చేయడానికి నాకు 1,00,000 రూపీస్ పట్టింది అనుకుందాం. ఎంత పట్టింది అంటున్నాను? 1,00,000 రూపీస్ పట్టింది అంటున్నాను. ఇప్పుడు 1,00,000 రూపీస్ నాకు ఖర్చు అయినప్పుడు, ఈ 1,00,000 రూపీస్ మీద నేను ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ రెండు ఛార్జ్ చేసి నా ప్రైస్ ని డిసైడ్ చేయాలి అనమాట. ఓకే, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1 ఇయర్ పట్టింది అనుకుందాం. ఇప్పుడు 1 ఇయర్ పట్టిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ అమౌంట్ లెట్ అస్ సే 10,000, 10% యాన్యువల్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేసినా కూడా 10,000 ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. అండ్ దానికి మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని సెల్ చేయాలి. అలా కాకుండా సపోజ్ మీరు 1,00,000 కి మ్యానుఫ్యాక్చర్ చేసేసారు, 1 ఇయర్ డ్యూరేషన్ పట్టింది, తర్వాత 1,05,000 అమ్మేశారు. ఇలాంటప్పుడు మీకు ఇక్కడ 5% అనేది ప్రాఫిట్ వచ్చినట్టు కాదు. ఎందుకు అంటే మీరు దీన్ని తయారు చేయడానికి మీరు ఇక్కడ మీ ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు ఇదే 1,00,000 ని మీరు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంక్లో వేశారనుకోండి, అప్పుడు కూడా అది మీకు 7% ఇంట్రెస్ట్ రేట్, 8% ఇంట్రెస్ట్ రేట్ వస్తే 1,08,000 వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు 1,05,000కి దాన్ని సేల్ చేస్తే మీకు అది లాసే కదా. సో దట్స్ వై
when you are deciding the price, you add the interest amount plus profit to the cost, then you will get the price. Okay, that's the point, guys. Now, the next definition we are going to discuss is value, guys. Next definition we are going to discuss is the value. So, what is value is? What is value is? Let us say you have something in your hand. Okay, let us say you have something in your hand and you purchased it some few years back. దాన్ని మీరు ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందుగా దాన్ని పర్చేస్ చేశారు మీరు. నౌ యు వాంట్ టు సెల్ ఇట్ టుడే ఇన్ ద మార్కెట్. దాన్ని మీరు ఈ రోజు అమ్మాలి అనుకుంటున్నారు. అమ్మాలి అనుకున్నప్పుడు దాని ప్రెజెంట్ వర్త్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ పర్చేస్డ్ సమ్ బిల్డింగ్ ఇన్ 2020. ఓకే, 2020లో నేను ఒక బిల్డింగ్ పర్చేస్ చేశాను. దాని యొక్క ప్రైస్ అప్పుడు వచ్చేసి 50 lakhs ఉంది. నేను అదే బిల్డింగ్ని ఈరోజు సెల్ చేయాలి అంటే నేను 50 lakhsకే సెల్ చేస్తానా? నో. అంతకంటే ఎక్కువ వాల్యూకు సెల్ చేయొచ్చు. ఒకవేళ ప్రాపర్టీలో ఏమైనా డ్యామేజ్ కనుక ఉంటే అంతకంటే తక్కువ వాల్యూ కూడా సేల్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ద ప్రెసెంట్ వర్త్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఈస్ దేర్ ఆర్ ఎ బిల్డింగ్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ, గైస్. ఓకే, సో value refers to present worth of a product. Present worth of a product. Okay, then what is valuation is, guys? What is valuation is? Valuation is the process of determining the present worth. What is valuation? Valuation is the process of determining the present worth of a product or building. ఇక్కడ కూడా product or building. ఎందుకంటే మనం సివిల్ ఇంజనీర్స్ కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ యాజ్ బిల్డింగ్ అగైన్ అండ్ అగైన్. సో ప్రెసెంట్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ బిల్డింగ్, that is called as valuation. Now guys, we came to know what is valuation. So in this topic what we are going to discuss is why we have to do the valuation, and what are the purpose of the valuation, and what are the different types of value. These things we are going to discuss mainly. Okay, so main ga manam em discuss chestamu ante why we have to do the valuation, what is the purpose of the valuation, and what are the different types of values that we are going to discuss, guys. So first let me discuss the purpose of valuation. Now let me discuss the purpose of valuation. Purpose of valuation. So valuation actually have many purpose. Okay, so many purpose are there for valuation. And what is the first purpose of valuation is, guys? That is the buying or selling. Buying or selling. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకున్నా లేకపోతే సేల్ చేయాలి అనుకున్నా, మీరు ఒక ప్రోడక్ట్ని బై చేయాలి అనుకున్నా లేకపోతే సేల్ చేయాలి అనుకున్నా, ఆ కేసులో మనకి వాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించాలి. అలా కాకుండా నువ్వు ఒక బిల్డింగ్ని కొనడానికి వెళ్ళావు, నీకు బిల్డర్ ఏం చెప్పాడు అంటే ఇది 50 lakhs అని చెప్పాడు. ఇప్పుడు మనకి సివిల్ ఇంజనీర్స్కి అయితే ఇది డైరెక్ట్గా అర్థమవుతుంది ఇది 50 lakhs వర్త్ ఉంటుందా లేదా అని. బట్ if you take a common man, he has to take suggestion of someone else who can determine the value of this building. అంటే ఎవరో ఒకరు వచ్చి
ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ ఇంతుంది. ఓకే. అండ్ కన్‌స్ట్రక్షన్ రేట్ ఇంతుంది. సో, ఈ వాల్యూ అనేది కరెక్టే. అలా వాళ్ళు వాల్యూ డిటర్మైన్ చేస్తారు. అప్పుడు మనం సేఫ్‌గా ఆ బిల్డింగ్‌ని పర్చేజ్ చేయొచ్చు అన్నమాట. సో, ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఈస్ గైస్ దట్ ఈస్ ద బయింగ్ ఆర్ సెల్లింగ్. అండ్ సెకండ్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఈస్ మార్ట్‌గేజ్. Second purpose of the valuation is what? A mortgage. When I say mortgage means, when I say mortgage, right, that means it is nothing but the loan. Now, you are going to the bank for some loan, let us say. Okay, మీరు ఏం చేస్తున్నారంటే ఒక బ్యాంక్ ని అప్రోచ్ అవుతున్నారు, లోన్ కోసం అప్రోచ్ అవుతున్నారు. And when you are approaching the bank for the loan, what bank will do is bank will send a valuer there. Okay, valuation చేసే వాళ్ళని valuer అంటారు. So valuer will go there, and what he will observe is he will observe the various components of the building, the present land cost there, okay, and how many years back it was constructed. All these things he will undergo, and he will determine what is the value of that. Then only the bank will sanction the loan amount to you. So the second purpose of the valuation is that is the mortgage. And third purpose of the valuation is, guys, that is the fixing of rent. Fixing of rent. Okay, fixing of rent is vice versa actually. I mean, sometimes to fix the rent we do the valuation. Okay, and sometimes to determine the value, I mean, sometimes to determine the value we take the rent as the criteria. అంటే రెంట్ ఎంత వస్తుందో దాని బేసిస్ మీద మనం వాల్యూ డిటర్మైన్ చేయొచ్చు. వాల్యూ ఎంత ఉందో దాని బేసిస్ మీద కూడా మనం రెంట్ డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, బోత్ విల్ బి దేర్. దెన్ the fourth purpose we can say is property tax. All of you know that every year we need to pay the property tax, and to pay the property tax, what is the base criteria is that is the value of the property. So fourth one is the property tax, and fifth one is the gift tax. సపోజ్ మీకు ఎవరన్నా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని కూడా యాక్చువల్గా అయితే వాల్యూ చేసి దాని మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. ఓకే, బట్ మనకు తీసుకునే చిన్న చిన్న గిఫ్ట్లు కాకుండా, సపోజ్ లెట్ అస్ సే సమ్ వన్ గిఫ్టెడ్ యూ ద కార్. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ఫర్ టేకింగ్ ద గిఫ్ట్ యాజ్ కార్ అనమాట. సో ద ఫిఫ్త్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఐఎమ్ సేయింగ్ ఇస్ గైస్ దట్ ఈస్ ద గిఫ్ట్ ట్యాక్స్. అండ్ సిక్స్త్ పర్పస్ ఇస్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం. Insurance premium. So now I am paying some insurance. I am paying some insurance amount for the property I have purchased. నేను ఏదో ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశాను, ఆ ప్రాపర్టీకి నేను ఇన్సూరెన్స్ చేస్తున్నాను. అంటే ఆ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ అయితే నాకు కంపెనీనే అమౌంట్ పే చేసే విధంగా. సో అలాంటి కేసెస్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఈ కంపెనీ యొక్క, ఐ మీన్ సారీ, ఫస్ట్ ఈ బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత అనేది డిటర్మైన్ చేస్తుంది. చేసిన తరువాత దాని బేసిస్ మీద ఇన్సూరెన్స్ అమౌంట్, అంటే ప్రీమియం అమౌంట్, ఎవ్రీ ఇయర్ మనం కట్టాల్సింది కానివ్వండి, ఎవ్రీ మంత్ మనం కట్టాల్సింది కానివ్వండి, దానిని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది డిటర్మైన్ చేస్తుంది. దట్ ఈస్ ద సిక్స్త్ పర్పస్ ఆఫ్ ద వాల్యుయేషన్. అండ్ సెవెంత్ పర్పస్ ఈస్ ద గైస్ ల్యాండ్ అక్విజిషన్. Land acquisition. Now when I say land acquisition, sometimes the government occupies your land. Okay, గవర్నమెంట్ అనేది మీ ల్యాండ్ ని మీ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆ కేసులో గవర్నమెంట్కి మనం గవర్నమెంట్ మనకి పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాంపెన్సేషన్ అంటాం. అండ్ ఆ కాంపెన్సేషన్ అనేది మన యొక్క ల్యాండ్ వాల్యూ బేసిస్ మన యొక్క ల్యాండ్ యొక్క వాల్యూ బేసిస్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో when the government is doing the land acquisition, the compensation is paid based on the value of the building or else value of the land. So the seventh purpose of the valuation is the land acquisition. And the eighth one is the partition of assets. Partition of assets. So when I say partition of assets, guys, let us say
a father is transferring, a father or mother is transferring his or her properties to their children. వాళ్ళ పిల్లలకి ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఓకే, నీకు 10 ఎకరాలు నీకు 10 ఎకరాలు అని చెప్పేసి ఒకటేమో హైవే పక్కన ఉంది, ఇంకొకటేమో ఎక్కడో దూరంగా ఉంది. ఇలాంటి వాటిని 10 ఎకరాలు అని మనం డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయలేము. ఫస్ట్ యూ హ్యావ్ టు డిటర్మైన్ దేర్ వాల్యూస్ అండ్ బేస్డ్ ఆన్ దెమ్ ఓన్లీ you have to determine based on them only you have to distribute the assets. So the eighth purpose of the valuation is partition of assets. And ninth purpose of valuation is, guys, so probate. When I say probate, actually the probate means court fee. Now you have filed a case, you have filed a petition in court regarding your property. మీ ప్రాపర్టీ గురించి మీరు కోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేశారు అనుకుందాం. అలాంటప్పుడు మనం కోర్టుకి కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ ఫీ ఈజ్ కాల్డ్ యాజ్ probate and it depends on the value of the building. And 10th one is 10th purpose of valuation is a stamp duty or stamp fee. When you are registering a property, the value when you are registering a property, you need to pay the stamp duty fees, and that stamp duty fees again depend on the value of the building. Okay, usually it varies from some 5 to 8% for different states in India. Okay, అంటే సపోజ్ మనకి 40 lakhs బిల్డింగ్ ఉంటే 40 lakhs వాల్యూ ఉన్న బిల్డింగ్ ఉంటే దాంట్లో మనం 8% ఆర్ 7.5% వేసుకుంటే 3 lakhs అనేది మనం గవర్నమెంట్కి పే చేయాలి. సో ద స్టాంప్ డ్యూటీ ఫీ ఆల్సో డిపెండ్స్ ఆన్ it depends on the value of the building. And 11th one is, guys, betterment charges. అంటే మీరు ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాపర్టీని కొన్నారు గైస్, మీరు ఈ ప్రాపర్టీ కొన్న తరువాత దీని వాల్యూ అనేది మార్కెట్లో ఎలా ఇంక్రీజ్ అవుతుందో మీరు చూసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీరు దీని వాల్యూ అనేది మార్కెట్లో ఎలా ఇంక్రీజ్ అవుతుంది మీరు చూసుకోవాలనుకుంటున్నారు. ఆ కేసులో మనం కనుక వాల్యుయేషన్ చేస్తే దాన్ని ఆ కేసులో మనం చేసే వాల్యుయేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఛార్జెస్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ we have. Next, we are going to discuss the types of values. Very important concept it is, guys. Before discussing the types of values, let me tell you this point. ఇక్కడ నేను పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ చెప్పాను కదా, దీని మీద క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద purpose of the valuation. Okay, which of the following is or are the purpose of the valuation? కింద 4 different options ఇచ్చి ఓకే దాంట్లో క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే which of the following is not the purpose of valuation, అలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. Now the next thing I am going to discuss is the types of value, and this topic is very important, guys. Very important it is. Now there are different types of values which we have to discuss. So the first type of value we are going to discuss is, guys, market value. The first type of value we are going to discuss is the market value. Now what is market value is the value or else the worth at which a product or a building can be sold in the market at the present time. Okay, and at present time the amount at which a product or building can be sold in the market. That is called as market value.
అంటే ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి తీసుకున్నప్పుడు దాన్ని ఈ రోజు మనం మార్కెట్‌లో మనం సేల్ చేస్తే మనకు ఎంతైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం మార్కెట్ వాల్యూ అంటాం గైస్. Now, whatever this market value is there, whatever this market value is there, it depends on supply and demand. మార్కెట్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్‌కి సప్లై ఎక్కువ ఉండి, డిమాండ్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ వాల్యూ అనేది తక్కువగా ఉంటది. అలా కాకుండా సప్లై అనేది తక్కువ ఉంది, డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, అప్పుడు మార్కెట్ వాల్యూ ఏముంటది? ఎక్కువ ఉంటది గైస్. దట్స్ ద పాయింట్. దెన్ వాటెవర్ దిస్ మార్కెట్ వాల్యూ ఇస్ దేర్, ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విత్ టైమ్. May increase or decrease with the time. సో మార్కెట్ వాల్యూ అనేది టైం టు టైం మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సప్లై అండ్ డిమాండ్ అనమాట. దెన్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద మార్కెట్ వాల్యూ, while calculating the market value, no need to consider the depreciation. No need to consider the డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ అంటే ఏంటి నేను తర్వాత నెక్స్ట్ సెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. బట్ వెన్ ఐఎమ్ డిటర్మైనింగ్ ద మార్కెట్ వాల్యూ ఐ డోంట్ నీడ్ టు కన్సిడర్ ద డిప్రిసియేషన్. అంటే ఈ ప్రోడక్ట్ అనేది పాతది అయిపోయింది, సో దీని వాల్యూ మీరు కొన్నప్పుడు 50 lakhs ఉన్నారు, 50 lakhs ఉంది, ఇప్పుడు ఈ వాల్యూ అనేది 50 lakhs కంటే తక్కువ ఉండాలి, అలా మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ and this building you are selling after 10 years. When you sell after 10 years, you will not think like నేను ఇది 50 లక్షలకు కొన్నాను, 10 సంవత్సరాలు అయిపోయింది, నేను దీన్ని 20 సంవత్సరాలకి అమ్మాలి, ఓల్డ్ది అయిపోయింది కాబట్టి, సారీ ఓల్డ్ది అయిపోయింది కాబట్టి 20 lakhsకే 20 lakhsకే అమ్మాలి అని నేను ఆలోచించాను. నేనేం చేస్తాను, మార్కెట్లో ఇప్పుడు ఈ బిల్డింగ్ అమ్మితే ఎంత వస్తుందో దాన్ని అంతకే అమ్మాలని చూస్తాను కదా. సో మార్కెట్ వాల్యూ does not consider the depreciation. I hope my point is clear to all of you. Then the second type of the value I am going to discuss is the guys book value. The second type of the value I am going to discuss is the book value. Now what is book value is guys? What is book value is, let us say okay, you have a building and this the building of the the value of the building registered in the documents, the value of the building registered in the documents, that is called as book value. అంటే మనం జనరల్గా ఏదైనా ఒక బిల్డింగ్ పర్చేస్ చేసేటప్పుడు మనం రిజిస్టర్డ్ వాల్యూ అనేది తక్కువ చూపిస్తాం. జనరల్గా బయట జరిగేదే నేను చెప్తున్నాను. ఎందుకు అలా చూపిస్తారు అంటే ట్యాక్స్ అనేది, అంటే స్టాంప్ డ్యూటీ అనేది తక్కువ పే చేయడానికి మనం వాల్యూ అనేది తక్కువ చేసి చూపిస్తాం అనమాట. అలానే డిఫరెంట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటాయో అవి కూడా మనం తక్కువ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే, ఓకే, యాక్చువల్గా మనం పర్చేస్ చేసే వాల్యూ వేరు ఉంటుంది, మనం డాక్యుమెంట్స్లో ఎంటర్ చేసే వాల్యూ వేరే ఉంటుంది. సో వాట్ ఈస్ ద బుక్ వాల్యూ ఈజ్, book value is the registered value in the documents. డాక్యుమెంట్ లో మనం రిజిస్టర్ చేసే వాల్యూ అన్నమాట. నౌ గైస్ whatever this book value is there, it does not depend on supply and demand. ఇది మాత్రం మనకి బుక్ వాల్యూ అనేది సప్లై అండ్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉండదు. సప్లై అండ్ డిమాండ్ does not influence this, okay. దట్ మీన్స్ మీరు సపోజ్ ఈ ప్రాపర్టీని ఏదో ఒక దాన్ని కొన్నారు, కొన్న తర్వాత ఒక 10 years తర్వాత వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నారు, లేకపోతే 10 years తర్వాత ఏదో ఒక ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకే, మీరు ఇవాళ ఒక బిల్డింగ్ని 50 lakhs కొన్నారు,
మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత బిల్డింగ్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఏదన్నా పే చేస్తున్నారు అనుకుందాం. ట్యాక్స్ పే చేస్తూ ఉన్నప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మీరు అదే 50 లాక్స్ మీద ట్యాక్స్ పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేకపోతే ఈ బిల్డింగ్ పాతదయిపోయింది. ఇంకొన్ని సంవత్సరాల్లో కూలబోతుంది. సో, అందుకని నేను అంత ట్యాక్స్ పే చేయను. తక్కువ ట్యాక్స్ పే చేద్దామని ఆలోచిస్తారా? తక్కువ ట్యాక్స్ పే చేద్దామని ఆలోచిస్తారా? రైట్? అలాంటప్పుడు నువ్వు మార్కెట్‌లో ఎంత సప్లై ఉంది? ఎంత డిమాండ్ ఉంది? ఇవేమీ చూడవనమాట. సో, బుక్ వాల్యూ ఓకే. Supply and demand does not influence the book value. I hope my point is clear to all of you. Then, whatever this book value is there, guys, it is based on depreciation. Book value is calculated based on depreciation. సో బుక్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం డిప్రిషియేషన్ అనేది కన్సిడర్ చేయాలి. దెన్ బుక్ వాల్యూ వాట్ ఎవర్ ఈస్ దేర్ గైస్ ఇట్ డిక్రీజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. టైమ్ టు టైమ్ ఈ బుక్ వాల్యూ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. అంటే 2020లో మనం ఒక బిల్డింగ్ తీసుకుంటే దాని యొక్క వాల్యూ దాని యొక్క బుక్ వాల్యూ 2023లో మనం అదే బిల్డింగ్ తీసుకుంటే దాని యొక్క బుక్ వాల్యూ ఇది బేసికల్‌గా ఏమవుతాయంటే డిప్రిషియేట్ అవుతాయన్నమాట. ఓకే. తగ్గిపోతాయన్నమాట. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు. సార్ మనం కొన్ని కొన్ని సార్లు అది 50 లాక్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొన్ని ఇయర్స్ తర్వాత 70 లాక్స్‌కి దాన్ని బుక్ వాల్యూగా చూపిస్తాం గదా! అని. బట్ రిమెంబర్ దట్ పాయింట్ గైస్. ఇన్ దట్ కేస్ యూ ఆర్ గివింగ్ ద మోర్ వాల్యూ టు ద ల్యాండ్. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ వాల్యూ పెరిగింది అంటే అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగిందని, బిల్డింగ్ వాల్యూ పెరిగిందని కాదు. ఓకే. అండ్ remember this point guys. I told decreases from time to time. This is not applicable for building. Decreases from time to time అన్న పాయింట్ నేను ఏదైతే చెప్పానో it is not applicable for land. Sorry, it is applicable for building, but it is not applicable for the land. Okay, that's the point. Then the third type of the value I am going to discuss is guys. So which value depends on supply and demand? Market value depends on supply and demand. Which value is calculated based on depreciation? Book value is calculated based on depreciation. And the third definition I am going to discuss is guys, that is the scrap value. చాలా important definition అన్న ఇది scrap value అనేది. Okay. Well, what is scrap value is, let us say a product is there or a building is there and its lifetime is over. Its life period is over. Okay. Let's say its life is some 50 years, then 50 years life అయిపోయింది. Now, at the end of its life, you dismantle the product. అంటే ఒక బిల్డింగ్ తీసుకుంటే ఆ బిల్డింగ్ లో ఉన్న డోర్స్ ని, విండోస్ ని ఓకే డిస్మాంటిల్ చేసేయండి. సిమిలర్లీ మన ఇది ఏదైతే ఉందో వాల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మీరు డిస్మాంటిల్ చేసేయండి. డిస్మాంటిల్ చేసేసి ఏ మెటీరియల్ కి ఆ మెటీరియల్ సపరేట్ గా దాన్ని సేల్ చేస్తే ఆ వాల్యూని మనం ఏమంటామంటే స్క్రాప్ వాల్యూ అంటాం. దాన్ని మనం ఏమంటాం స్క్రాప్ వాల్యూ అంటాం. సేమ్ థింగ్ యూ కెన్ అప్లై ఫర్ ద కార్ ఆల్సో. ఒక కార్ తీసుకున్నప్పుడు ఆ కార్ యొక్క లైఫ్ అయిపోతే దాంట్లో ఉన్న పార్ట్స్ ని విడివిడిగా మనం అమ్మేసుకుంటే ఓకే విడివిడిగా ఆ పార్ట్స్ ని మనం అమ్మేసుకుంటే వెయిట్ బేసిస్ మీద కానివ్వండి లేకపోతే దాని పర్పస్ బేసిస్ మీద కానివ్వండి విడివిడిగా అమ్మేస్తే దట్ వాల్యూ ఈస్ కాల్డ్ యాజ్ ద స్క్రాప్ వాల్యూ. very important definition it is. What is scrap value is the value of a product at the end of its useful life. దాని యూస్ఫుల్ లైఫ్ అనేది అయిపోయింది. at the end of its useful life after dismantling. అంటే ఆ ఆబ్జెక్ట్ ని మనం డిస్మాంటిల్ చేసిన తరువాత
మనకి దాని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్రాప్ వాల్యూ అంటున్నాం. నౌ దిస్ స్క్రాప్ వాల్యూ వాట్ ఎవర్ ఈస్ దేర్ గైస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జంక్ వాల్యూ. స్క్రాప్ వాల్యూని మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాము అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జంక్ వాల్యూ అనమాట. Then guys, so whatever this scrap value is there, usually it is 10% of the కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్. ఈ స్క్రాప్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే 10% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది అనమాట. ద నెక్స్ట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ గైస్, దట్ ఈస్ ద సాల్వేజ్ వాల్యూ. సో వాట్ ఈస్ సాల్వేజ్ వాల్యూ ఈస్, what is salvage value is, you take any product at the end of its useful life, at the end of its useful life, whatever its value is there, without dismantling. Okay, with dismantling అయితే స్క్రాప్ వాల్యూ అంటున్నాం, వితౌట్ డిస్మాంట్లింగ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే సాల్వేజ్ వాల్యూ అంటాం. సో ద వాల్యూ ఆఫ్ ఏ ప్రొడక్ట్, the value of a product at the end of its useful life, at the end of its useful life, without dismantling, without dismantling, that is called as salvage value. It's called as salvage value. So that is about the scrap value and salvage value. These two definitions are very very important guys. Many times in the exam they have asked the questions on this. Next type of the value I am going to discuss is the potential value. Potential value. Now what is potential value is the value fetched by a product because of its alternate use. Okay, the value fetched by a product, the value fetched by a product because of its alternate use. ఇక్కడ alternate use అంటేనన్నా, సపోజ్ మనం ఏదన్నా ఒక బిల్డింగ్ కనుక ఉంది, ఈ బిల్డింగ్ లో లివింగ్ పర్పస్ కి మనం అనుకుంటున్నాం. ఒక జనరల్ గా ఒక బిల్డింగ్ అనేది లివింగ్ పర్పస్ కి కట్టారు. ఇప్పుడు దాన్ని లివింగ్ పర్పస్ కాకుండా ఏదైనా హాస్టల్ పర్పస్ కానివ్వండి, ఓకే, లేకపోతే ఏదైనా ఒక హోటలింగ్ పర్పస్ కానివ్వండి, మనం కనుక చేంజ్ చేస్తే అప్పుడు అది ఎంత వాల్యూ అనేది ఫెచ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ వాల్యూ అంటాం. సో ద వాల్యూ ఫెచ్డ్ బై ఎ ప్రొడక్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆల్టర్నేట్ యూజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ వాల్యూ. And sixth one I am going to discuss is guys sentimental value. Sentimental value. Now what is the sentimental value is the value fetched by a product, the value fetched by a product because of its history, because of its history or emotional attachment. Emotional attachment. So the value fetched by a product because of its history or emotional attachment, that is called as the sentimental value. For example, మనం ఏదైనా ఒక కింగ్ యూస్ చేసిన, ఓకే, కింగ్ యూస్ చేసిన థ్రోన్ కానివ్వండి, అంటే ఒక రాజు యొక్క కిరీటం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద ఛత్రపతి శివాజీ మహారాజ్. ఓకే, శివాజీ మహారాజ్ యొక్క కిరీటం కానివ్వండి, అలాంటివి మనం తీసుకున్నప్పుడు దాని యాక్చువల్ వాల్యూ మేబీ తక్కువ ఉండొచ్చు,
కానీ దానికున్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ వల్ల కానివ్వండి, దాని మీద ప్రజలకున్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ మీద కానివ్వండి, దాన్ని మీరు సేల్ చేస్తే మీకు 10,00,000, 20,00,000 అలాంటి వాల్యూ జనరేట్ అవుతుంది. సో, ద వాల్యూ ఫెచ్డ్ బై ఎ ప్రొడక్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ emotional attachment or historical importance, that is called as sentimental value. And the seventh type of the value I am going to discuss is, guys, monopoly value. Monopoly value. Now what is monopoly value is, let us say a single seller is there in the market. Okay, let us say who is there, a single seller is there in the market. That means only one supplier is there in the market. Then the higher value fetched by a product. Okay, so the higher value, ఇక్కడ కూడా హయ్యర్ అనుకోవచ్చు అన్న మనం, ఇది కూడా హయ్యర్ వాల్యూ. సో ద హయ్యర్ వాల్యూ ఫెచ్డ్ బై ఎ ప్రొడక్ట్, because only one supplier is there in the market. Because only one supplier in the market, that is called as a monopoly value. దాన్ని మనం ఏమంటామంటే monopoly value అంటాం. అయితే ఈ మూడిట్లో మనకి దేని వల్ల మరి హయ్యర్ వాల్యూ అనేది బాగా ఎక్కువ ఫెచ్ అవుతుంది? ఈ మూడిట్లో దేని వల్ల హయ్యర్ వాల్యూ అనేది ఎక్కువగా ఫెచ్ అవుతుంది అంటే, దట్ ఈస్ ద సెంటిమెంటల్ వాల్యూ. సెంటిమెంటల్ వాల్యూ ఫెచెస్ వెరీ హై వాల్యూ. ఎందుకంటే 100 రూపాయలు యూజ్ చేసిన 100 రూపాయల కిరీటం కూడా ఈ రోజుల్లో మనకి లక్షల్లో పలకడానికి ఛాన్స్ ఉంటుంది. సో నోట్, రిమెంబర్ దిస్ పాయింట్ గైస్. among these three sentimental value is very higher. Sentimental value is very high. So up to now we have discussed 7 types of values, guys. Let us see the next one also, eighth one. Let us see the next one also, eighth one. The eighth one is the forced value or distress value. Forced value or distress value. Now what is forced value or distress value is, if you are selling something then less value, if you are selling something at less value than market value. మీరు ఈ రోజు ఏదైనా అమ్ముతున్నప్పుడు దాన్ని మీరు మార్కెట్ వాల్యూ కంటే తక్కువ వాల్యూకు అమ్ముతున్నారు, దాన్ని మనం ఏమంటామంటే ఫోర్స్డ్ వాల్యూ ఆర్ డిస్ట్రెస్ వాల్యూ అంటాం. సో ఇట్ ఈస్ ద less value fetched by a product than market value. That value we are calling as what is a forced value or distress value. And ఎందుకు మనం తక్కువ రేట్ కి అమ్మాల్సి వస్తుంది అంటే, మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఫైనాన్షియల్ కానివ్వండి, మెడికల్ ఎమర్జెన్సీ కానీ వచ్చినప్పుడు మనకి వాడు కొంత తక్కువ రేట్ ఆఫర్ చేసినా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వాడు తీసుకోవాల్సి ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్స్డ్ వాల్యూ ఆర్ డిస్ట్రెస్ వాల్యూ. నెక్స్ట్, ninth type of the value I am going to discuss is, guys, accommodation value. Ninth type of value I am going to discuss is the accommodation value. Now what is accommodation value is, let us say you are converting an agriculture land into residential purpose. Okay,
You are converting agriculture land into residential purpose, then the value it is fetching. So the value fetched when an agricultural land is converted to రెసిడెన్షియల్ పర్పస్. అగ్రికల్చర్ ల్యాండ్ని కనుక మనం రెసిడెన్షియల్ పర్పస్కి కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకి అది ఏ వాల్యూ ఫెచ్ చేస్తుందో దాన్ని మనం అకామిడేషన్ వాల్యూ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ గైస్ స్పెక్యులేషన్ వాల్యూ. స్పెక్యులేషన్ వాల్యూ అంటే ఏదైనా ఒక రూమర్స్ అనేవి జనరేట్ అయినప్పుడు, అంటే మా రోడ్డు పక్కనే హైవే వెళ్తుంది, మా ఇంటి పక్క మా ల్యాండ్ పక్కనే హైవే వెళ్తుంది, మా ల్యాండ్ దగ్గరే ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ అయినప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, వాల్యూ అనేది అప్రిషియేట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో that that value is called as a speculative value. So what is speculative value is the value fetched because of the talks regarding డెవలప్మెంట్ గురించి ఏదైనా టాక్స్ వచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ ఇన్ that condition the value fetched it is called as a speculation value. So these are the different types of values, guys. In the next session what I am going to discuss is different types of income, and what is sinking fund, what is depreciation, what is capital value. These things I will discuss in the next session. Thank you so much for watching it with a lot of patience, and definitely this session will be useful to you.